నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన సొంత నిధులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరం ప్రస్తుతం నగరంలోని 4వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ న్యూ కాలనీ వద్ద అత్యంత విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంపై నగర అధ్యక్షుడు మామిడాల మధు, వైద్యాధికారిని సుధా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేటు స్థాయి వైద్య సేవలను రూపాయి ఖర్చు లేకుండా వారి చెంతకే తీసుకువచ్చిన నారాయణకి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ప్రజలు మరియు వృద్ధులు ఈ సువర్ణ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని కొనియాడారు. మార్చి 8న ప్రారంభమైన ఈ పథకాల ద్వారా ఇప్పటివరకు 7,600 మందికి పైగా ఉచిత పరీక్షలు నిర్వహించి 4,700 మందికి పైగా ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ అపూర్వ, డాక్టర్ రఫీ, పీఆర్ఓలు వికాస్, నరేష్, 4వ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, యూనిట్ ఇన్ఛార్జీలు మాలియాద్రి, సుమన్ మరియు సభ్యులు షఫీ, శేషమ్మ, నిర్మల, సంపూర్ణ, సత్యవతి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొద్దున వెహికల్ వచ్చి తీసుకెళ్తుంది. ఓకేనా, 2 రోజులు ఉండేలాగా 2 జతలు బట్టలు తీసుకొని రండి. ఆయన పుట్టినరోజు వల్ల కార్యకర్తలు అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఒక్కటే వేడిగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడారు. కూర్చో బాబా. ఇలా బాగుందా? అది పెడితే బాగుందా? ఇప్పుడు బాగుందా? తీసేస్తే బాగుందా? తీసేస్తేనే బాగుందా? ఆపరేట్ చేసి నేను మళ్ళీ పంపిస్తారు. 2 రోజులు జత 2 బట్టలు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ఆపరేట్ చేసి మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు. ఓకేనా. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమంలో నారాయణ ఆన్ వీల్స్ క్యాంప్ అంటే నారాయణ సారు వెహికల్స్ మరియు పంపించి వెహికల్స్లో ఉన్న టెక్నాలజీ మొత్తం అంటే కంటికి సంబంధించిన టెక్నాలజీ అన్నీ కూడా ఆ వీల్స్లో ఉంటాయి. అలాగే డెంటల్కి సంబంధించిన మన పంటికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం కూడా ఆ వెహికల్స్లోనే ఉంటాయి. సుమారుగా 3 కోట్ల వ్యయంతో కూడిన వెహికల్స్ని ప్రతి ఏరియాలో ఎక్కడైతే పేదలు నివసిస్తారో ఆ ఏరియాకి ప్రత్యేకంగా పంపించి, ఎందుకంటే ఇక్కడ నివసించేదంతా మధ్యతరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో నారాయణ సార్ ఈ క్యాంపులు పెట్టమని చెప్పి డాక్టర్స్ని ఆదేశించడం జరిగింది. ఈ డాక్టర్స్లో భాగంగా ఆప్థమాలజీ అంటే కంటికి సంబంధించి డాక్టర్ సుధా మేడం, అలాగే అపూర్వ మేడం గారు, అలాగే డెంటల్కి సంబంధించి డాక్టర్ రఫీ గారు, అలాగే పీఆర్ఓ గారు వికాస్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా ఎవరైతే కంటి చూపు బాగలేదని వచ్చిన వాళ్ళు, అలాగే పంటి సమస్యతో వచ్చిన వాళ్ళకి, అలాగే జనరల్ చెకప్ కూడా ఉంది, ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని ఒక హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ అంటేనే హాస్పిటాలిటీ మనసు ఉండాలా. డాక్టర్స్కి కానీ ఇక్కడ పనిచేసే స్టాఫ్ నర్సులకు కానీ అందరికి కూడా వీళ్ళందరూ నిజంగా కూడా హాస్పిటాలిటీగా అంటే మంచిగా ఒక పేషెంట్ వస్తే కొద్దిగా కోప్పడకుండా నీట్గా జవాబు చెప్పి అర్థమయ్యే విధంగా అంటే పంటిలో మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం దీనికి పలానా సొల్యూషన్ చేస్తే తగ్గిపోద్ది, అలాగే మీ కంటికి సంబంధించి మీకు ఈ సైట్ ప్రాబ్లం ఉంది, లేదంటే మీ కంటికి కళద్దాలు అవసరం, లేదంటే మీ కంటికి ఆపరేషన్ చేయాలా, లేదంటే మీ కంటికి డ్రాప్స్ ఇవ్వడం, లేదంటే దానికి సంబంధించి ఆయింట్మెంట్స్ ఇవ్వడం, ఏదైనా కూడా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నారాయణ సార్ ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో 74,000 మెజార్టీతో ఎప్పుడైతే గెలిచారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళలాగా ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు ధనికుల్లాగా బతకాలా అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరూ, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆటోల్లో పోవాలంటే ఎంతో ఖర్చు అవుద్ది, ఇక్కడి నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆటోల్లో వెళ్ళాలా లేదా దేంట్లో వెహికల్ వెళ్ళాలా, దానికి ఖర్చు అవుద్ది. కాబట్టి నారాయణ వీల్స్ ఆ వీల్స్ క్యాంప్ ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడికే వచ్చి ఇక్కడే చెకప్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా మేజర్ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ ఏదైనా అవసరం అయితే లేదా పంటికి సంబంధించి పన్ను రిమూవ్ చేసి ఇంకొక పన్ను ఏదైనా అమర్చాలన్నా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి
అక్కడికి తీసుకెళ్ళడమే కాదు, అంటే వాడు నారాయణ సార్ రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వెహికల్ పంపిస్తారు. ఇక్కడికి వెహికల్ పంపించి ఆ వెహికల్లో వీళ్ళందరినీ కూడా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళందరినీ గౌరవంగా ఏసీ బస్సులో గౌరవంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ రిసీవింగ్కి పిఆర్ఓస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. దగ్గరుండి వాళ్ళకి మంచినీళ్ళ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్ని సదుపాయాలు కల్పించి, ఎందుకంటే గతంలో మొన్న ఈ మధ్య జరిగిన క్యాంపులన్నిటికీ వెళ్ళిన పేషెంట్లందరూ చెప్తున్నారు, నాయన మంచి భోజనం పెట్టారు నాయన, బాగా చూశారు నాయన డాక్టర్లు ఎక్కడ కూడా కోపడకుండా నీట్గా మాకు అర్థమయ్యేది. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళకి తెలియక, కొంతమంది చదువుకునే వాళ్ళు కొంత అవగాహన లేక ఏదైనా మాట్లాడినా నాయన మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు నాయన, చాలా బాగా చూశారు నాయన అని చెప్పి నిజంగా నాకు కూడా చాలామంది చెప్పడం జరిగింది. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా ఇటువంటి క్యాంప్స్ నారాయణ సారు ఇంకా మరిన్ని కూడా పెంచాలని, తర్వాత నారాయణ సారు డాక్టర్స్ గారికి సుధా మేడం కానీ అట్లాగే రఫీ గారికి కానీ అపూర్వ మేడం కానీ వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమనంటే మీరు ఎక్కువ మంది పేషెంట్స్ని చూడబల్లే, మీరు 4 to 8 మినిమం 100 పేషెంట్స్ని చూడండి. ఎక్కువ మందిని చూసి మీరు గాబరా చేసేసి వాళ్ళు మళ్ళీ పైన పడిపోయారు అట్టేం వద్దు. లిమిట్గా ఒక 100 మందిని తీసుకొని 100 మందిని శుభ్రంగా చూడండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా కూడా డాక్టర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్తూ, నిజంగా కూడా పొంగూరు నారాయణ గారు అంటే డెవలప్మెంట్లోనే కాదు ఆరోగ్యానికి కూడా పొంగూరు నారాయణ గారు ఒక సూచిక. ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ఎంపీలు కానీ ప్రజల ఆరోగ్యాలు ఎప్పుడు పట్టించుకోవాలా, ప్రజలు ఎటబడితే వాళ్ళే వెళ్తారులే హాస్పిటల్కి అనుకునేవాళ్ళు. కానీ నారాయణ సార్ అటు అనుకోవట్లా, డైరెక్ట్గా నారాయణ సార్ వెహికల్స్ పంపించి ఇక్కడ చూపించడం నిజంగా చాలా సంతోషదాయకం. నిజంగా కూడా అంటే భగవంతుని మనం కోరుకోవాల్సిందైతే ఏ మనిషికి కూడా ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు రాకూడదని మనం కోరుకోవాలా. ఒకవేళ వస్తే తక్షణం ఇమీడియట్గా కనుక్కొని దానికి సంబంధించిన మెడిసిన్ వాడడం, దానికి సంబంధించిన ఇప్పుడు కంటికి సంబంధించిన కళద్దాలు వాడడం, అలా డెంటల్కి సంబంధిస్తే ఆ పళ్ళు ఏదైనా ఉంటే బాగాలేకపోతే దానికి మెడిసిన్ వాడడం ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి పేస్ట్ ఏది వాడాలో అన్నీ కూడా చెప్తారు. పేస్ట్లు కూడా అవసరం అయితే కొన్ని ఫ్రీగా ఇచ్చే కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకం. నిజంగా కూడా వన్స్ ఆఫ్ ఆల్ నారాయణ సార్, థ్యాంక్ యూ టు నారాయణ సార్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధా. నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎల్లప్పుడూ నెల్లూరు ప్రజలకు అండగా నేనున్నాను అని నారాయణ సార్ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా సార్ ఎప్పటికప్పుడు మనకు తెలుపుతూ ఉన్నారు. ఎప్పుడు అహర్నిశలు నెల్లూరు ప్రజల కోసం, నెల్లూరు ప్రజల యొక్క సంక్షేమం నా బాధ్యత అనే సారు సొంత నిధులతో ఈ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలిసిందే. అలాగే వైద్యానికి సంబంధించి నారాయణ మేనేజ్మెంట్ వారి నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున అండ్ హాస్పిటల్ తరఫున నారాయణ వారు ఎన్నో కార్యక్రమాలు ఇప్పటివరకు మాతృసేవ పథకం కానీ, నారాయణ ఆరోగ్యమస్తు పథకం కానీ, ఇప్పుడు ఆంకాలజీ వింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అన్ని ఫీల్డ్స్లోనూ మనం బాగా ప్రజలకి సేవలు అందిస్తున్నారు. దానిలో భాగంగానే నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే 2 ప్రోగ్రామ్స్ కూడా మార్చ్ 8న డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనకి ఇక్కడ మేము పేషెంట్స్ని చూడటమే కాకుండా వారికి అద్దాలు రాసిస్తున్నాము. అవి కూడా మేము ఉచితంగా మేమే తీసుకొచ్చి మళ్ళీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆపరేషన్ అవసరమైన వారికి అక్కడికి రిఫర్ చేసుకొని, హాస్పిటల్కి రిఫర్ చేసుకొని మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో, నారాయణ గారి ట్రాన్స్పోర్టేషన్తో మేము హాస్పిటల్లో సర్జరీస్ కండక్ట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దింపడం కూడా జరుగుతుంది. ట్రీట్మెంట్ కూడా, పోస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా కంటికి సంబంధించి నీటి కాసులు కానీ, డయాబెటిక్ రెటినోపతి అలాంటి వాటి కోసం అవగాహన అనేది ప్రజల్లో చాలా అవసరము. వాటి వల్ల రెటినా దెబ్బతింటే ఒకసారి చూపు కనుక పోతే మళ్ళీ మనం వెనక్కి తేలేం. కాబట్టి వాటి గురించి కూడా అవగాహన కలిగించడానికి ఈ క్యాంప్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా నేను అనుకుంటున్నాను. ప్రజల్లో ఈ అవగాహన పెరిగినట్లయితే అంధత్వం రాకుండా మీ వైపు నుంచి మీరు ట్రై చేయొచ్చు, మా వైపు నుంచి కూడా మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు బ్లైండ్నెస్ రాకుండా మేము ప్రివెంట్ చేయగలుగుతాము. అలాగే నారాయణ నేత్రజ్యోతి మరియు దంత సురక్ష అనే ఈ క్యాంప్స్ ద్వారా దాదాపు ఈరోజు వరకు 7,600 మెంబర్స్ వరకు మేము చూస్తున్నాము. దాదాపు 4,700 మంది వరకు అద్దాలు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ జరిగింది. అలాగే దంత సురక్ష వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు.
అందరికీ ఎప్పుడు ఒక పని స్టార్ట్ చేయడమే కాకుండా ఆ పని మీద సార్కి ఒక గోల్, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ చాలా అనేది అవసరం అని సార్ చెప్తూ ఉంటారు. అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మాకు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ పని మీద నిబద్ధత మరియు డెడికేషన్తో మరి చేయాలని మాకు చెప్పడం జరిగింది. సార్ చెప్పినట్టు మేము 100కి ఈ కౌంట్ లిమిట్ చేస్తున్నాము. టోకెన్ సిస్టమ్ ద్వారా 100 మెంబర్స్నే పర్ క్యాంప్ మేము చూడడం జరుగుతుంది. క్వాలిటీ కోసమని ఇట్లా ఎన్షూర్ చేస్తున్నాము. ఈ ఏరియాలో మళ్ళీ క్యాంప్ అవసరమైతే మళ్ళీ ఇంకొక రోజు కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. సో ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా జరగడానికి మాకు హాస్పిటల్ సిబ్బంది అంటే నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు మార్కెటింగ్ వారు మరియు సపోర్టింగ్ స్టాఫ్, పిఆర్ఓలు అందరూ, ఈ వీడియోగ్రాఫర్లు అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మేము గమనించాల్సింది ఏంటంటే పార్టీ కార్యకర్తల యొక్క డెడికేషన్ మరియు ప్రజలు కూడా చాలా బాగా మాకు స్పందిస్తున్నారు. కాబట్టి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.